పళ్ళకున్న వాళ్ళందరినీ కెలికేసి కాదు మన పత్తి గింజల పాపారావు గారు పత్తి గింజల పురాణాలన్నీ ఇప్పుతాడు కదా. ఇప్పుడేటి ప్రపంచ యాదవుడు పళ్ళ కూరుకొన్నాడు ఆయన పురాణాలు ఈ బయ్యస్ అని యాదవును మన రవి తెలుగు ట్రావెలర్ చెప్పిన తర్వాత కూడా ఈడేందుకు పత్తి గింజల పాపారావు పళ్ళకున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు. నాకు అది గెలికేస్తుంది. ఇదేటిది చూడడానికి వెళ్ళాడో ఏటో మరేటో కానీ మరి కామ్ కొన్నాడు. ఇప్పుడు కాదండి రైతుల యొక్క కష్టాలు బియ్యం బెట్టింగ్ యాప్ల గురించి అయిపోయాయి. ఇప్పుడు బియ్యం బాధితుల గురించి రైతుల యొక్క కష్టాల గురించి ఇప్పుడు కంకణం కట్టుకున్నట్టుకున్నాడు ఈయన. కాదు ఏదో దేశాల నుంచి మరి మన దేశం యొక్క సమస్యల గురించి చెప్తాడు కదా. మా దేశానికి ఎందుకు రావటం లేదురా నువ్వు భారతీయుడిని పక్క దేశాల నుంచి మా బాగోగుల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు భారతీయుడు కదా మరి భారతదేశానికి వచ్చి మన బాగోగులకని మాట్లాడని వాళ్ళు అడుగుతుంటుంటే మరి వాళ్ళు సమాధానం చెప్పలేదు కదా. ఇటు సారాకుడు సామ్రాజ్యం ఇటు సారాకుడు సీ కొడుతున్న చరిత్ర గురించి మన బయ్యస్ అని యాదవ్ బాగా చూపించాడు కదా. మరి రవి తెలుగు ట్రావెలర్ ఇటు బొమ్మెట్టి మరి ఈడు పురాణం రోజు ఇప్పుతుంటే ఈడెందుకు కామ్ కూరుకున్నాడో నాకు అర్థం అవట్లేదు. నాకు అదే బుర్ర గరుగుతుంది. అందరిని ఈడు తిడతాడు మరి వాళ్ళు ఈడు తిడుతున్నప్పుడు ఈడెందుకు కామ్ కూరుకున్నాడో నాకు అది అర్థం అవ్వలేదు. అంటే మనకి కాదండి మన యూట్యూబ్లో ఏడు జరుగుతుంది నాకు అర్థం అవ్వాలి. అర్థం అవ్వట్లేదు. అందుకే నేను నా బుర్ర పీక్కుంటాను. కాదు ప్రపంచ యాత్ర పళ్ళకొన్నాడు ఎందుకు 10 పియ్యి మీద రాయేస్తే 10 మంది మీద తులుతుంది అంటట్టుగా 10 మంది ఊరుకున్నారు ఆడ పెండి పేలుతున్నా. కానీ మరి ఇప్పుడు మరి ఆ ఊరుకొని మొఖం ఏదైనా పర్లేదు మేము సర్ఫెట్ కడిగించుకుంటాం పర్వాలేదు. కానీ మరి ఆడ కంపుని మేము భరించలేకపోతున్నాం. ఈ కంపు అందరికి జేజీలు కొడుతున్న వాళ్ళందరి గురించి ఆడి గురించి చెప్దామని చెప్పి అందరూ లైవ్లోనే ఆడ చరిత్ర చూపిస్తున్నా. ఇంకా ఎరిజనాలు ఆడు నమ్ముతారు కదా. అందుకే ప్రపంచ యాత్రుడు కామ్ కొన్నాడేటి ఆడ పురాణం చెప్తుంటే ఎక్కడి నుంచి ఏ దేశం నుంచి అయినా ఈ వీళ్ళు నాలుగు అందరిని కెలుగుతాడు. మరి కెలికిన తర్వాత ఇప్పుడు పూర్తిగా కడిగించుకుంటాడు కదా. శుభ్రం లైవ్లో కడిగించుకుంటాడు. మరి కడిగించుకుంటే ఇప్పుడు కామ్ కొంటుంటే నాకు అదే నచ్చలేదు. మరి కామ్ కొండకూడదు కదా. మన పక్కన ఉన్న వాళ్ళకి కెలకూడదు. మనం కెలికిన తర్వాత మనం కామ్ కొండడం ఏంటి మన చరిత్ర ఆడ ఇప్పిన తర్వాత మనం ఇప్పుడు కామ్ కొండకూడదు కదా. మరి ఇప్పుడు దానికి కౌంటర్ ఇవ్వాలి కదా. మరి కౌంటర్ ఇవ్వకుండా ఎందుకు కామ్ కొండడం నాకు అర్థం అవ్వట్లేదు. అందుకే నేను బుర్ర పీక్కుంటున్నా.